Welcome to Fellowship with Jesus Spoken English. My brothers and sisters, I heartfully welcome to you Spoken English. ఈరోజు 6వ పాఠము నేర్చుకున్నాం. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ ఆర్ హ్యాజ్. ఇప్పుడు సబ్జెక్ట్లో మనం నేర్చుకున్నాం ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ సబ్జెక్టు ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ అని హ్యాజ్ కానీ ఎలా వాడాలి. అసలు హ్యావ్ అంటే అర్థం ఏంటి? హ్యావ్ అనగా కలిగి ఉన్నది, హ్యాజ్ అనగా కలిగి ఉన్నది, రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ ఏ పెన్, వీ హ్యావ్ హౌస్, యూ హ్యావ్ ఏంటి, యూ హ్యావ్ చైర్, దే హ్యావ్ క్యాటిల్స్. అంటే అర్థం ఏంటి? ఐ హ్యావ్ ఏ పెన్, నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను. వీ హ్యావ్ హౌస్, మాకు ఒక హౌస్ కలిగి ఉన్నాము. చూడండి, కలిగి ఉన్నాము అనడానికి అర్థం ఏంటి? హ్యావ్. యూ హ్యావ్ చైర్, నువ్వు చైర్ కలిగి ఉన్నావు. యూ హ్యావ్ చైర్స్, నువ్వు చైర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. దే హ్యావ్ క్యాటిల్స్, వాళ్ళకి పశువులు ఎక్కువగా ఉన్నాయి, కలిగి ఉన్నారు. వారు పశువులు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ షీట్ వచ్చేసరికి ఇక్కడ హ్యావ్ రాకూడదు, హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ వస్తుంది అంటే ఈ హ్యాజ్ ఏ కౌ, అతనికి ఒక ఆవు ఉంది. షీ హ్యాజ్ ఏ చైల్డ్, ఆమెకి ఒక పిల్లాడు ఉన్నాడు, పిల్లాడిని కలిగి ఉన్నది. ఇట్ హ్యాజ్ టైల్, దీనికి ఒక తోకను కలిగి ఉన్నది. చూడండి, he has boy, she has job, it has child, it has tiger. అంటే దీనికి తోక ఉంది, కుక్క ఏముంటుంది, మ్యాక్ ఏముంటుంది, తోక ఉంటుంది. అలాగా ఇట్ హ్యాస్ అంటే దాన్ని ఇట్ అని బోధిస్తాం. దాన్ని సింగులర్ అయితే, ప్లూరల్ అయితే దే అనే సంబోధిస్తాం. హీ హ్యాస్ ఏ బాయ్, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, కలిగి ఉన్నాడు. షీ హ్యాస్ ఏ జాబ్, ఆమెకు ఒక జాబ్ ఉంది. ఇట్ హ్యాస్ ఏ టైల్, దానికి ఒక తోక ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటుందండి. నాకు కలిగి ఉన్నదాన్ని ఎఫర్మేటివ్. ఇప్పుడు నెగిటివ్ వచ్చేసరికి ఏమంటామందండి? ఐ హ్యావ్ నాట్ ఏ బుక్, వీ హ్యావ్ నాట్ ఏ హౌస్, మాకు హౌస్ లేదు. దే హ్యావ్ నాట్ క్యాటిల్స్, వాళ్ళకి పశువులు మందలు లేవు. దే హ్యావ్ నాట్ క్యాటిల్స్ ఆర్ హెర్డ్స్, మందలు కానీ పశువులు కానీ వాళ్ళకి లేవు. నాట్ ఎట్టడమే, ఇదైతే అఫర్మేటివ్ అనుకున్నామో దాన్ని నాట్ వాడతాం. హీ హ్యాస్ నాట్ ఏ బాయ్, అతనికి కుమారుడు లేడు. అందరూ ఆడపిల్లలే ఉన్నారంట, పాపము బాబు లేడంట. కాబట్టి ఈ హ్యాస్ నాట్ ఏ, బాబు కలిగి లేడు. షీ హ్యాస్ నాట్ ఏ జాబ్, ఆమెకు జాబ్ లేదు పాపం. ఇట్ హ్యాస్ నాట్ ఏ టైల్, దానికి తోక లేదు. లేకపోతే ఇట్ హ్యాస్ నాట్ ఏ లెగ్, ఒక కాలు లేదు ఒక్క పిల్లకి. ఇట్ హ్యాస్ నాట్ ఏ ఐ, ఒక కన్ను లేదు. ఇట్ అనేది ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ తప్పి అని రాసుకోవచ్చు, డాగ్ అని రాసుకోవచ్చు, బోట్ అని రాసుకోవచ్చు. ఇలాగా అర్థమైందా? ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్స్ చూద్దాం. ఇది ఇప్పుడు నెగిటివ్ అఫర్మేటివ్ చూస్తాము, నెగిటివ్ చూస్తాం. ఇంటరాక్టివ్లో హ్యావ్ అనేటువంటిది ముందుకు వస్తుంది. హ్యావ్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ హ్యాజ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఐ హ్యావ్ ఏ పెన్ ఉంది, నాకు ఒక పెన్ కలిగి ఉన్నాను. దాన్ని నెగిటివ్లో చెప్పండి, ఐ హ్యావ్ నాట్ ఏ పెన్. దాన్ని ఇంటరాక్టివ్లో చెప్పండి, హ్యావ్ అయ్యే, చూడు రాజు, హ్యావ్ అయ్యే పెన్, నాకు పెన్ను కలిగి ఉన్నానా, కలిగి ఉన్నాను అనడానికి. ఇప్పుడు మిషన్ ఉంది,
మిషన్ ఉంది. వీ హ్యావ్ మిషన్. దాన్ని నెగిటివ్లో చెప్పడానికి వీ హ్యావ్ నాట్ ఏ, మాకు మిషన్ లేదు. మిషన్ ఉందా అని అడగాల, అంటే మీకు మిషన్ ఉందా అని అడగాల. యూ హ్యావ్ అంటే కొన్ని యూతో అనండి. యూ హ్యావ్ ఏ మిషన్, యూ హ్యావ్ నాట్ ఏ మిషన్. మరి మిషన్ మీకు ఉందా అని అడగాలి. వెళ్ళి ఏమని అడుగుతారు రాజు? చెప్పర్లేదు. హ్యావ్ ఏ మిషన్, హ్యావ్ ఏ మిషన్, హ్యావ్ యూ ఏ మిషన్. మీకు మిషన్ ఉందా? షేవింగ్ మిషన్, కుట్టి మిషన్ ఉందా? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు హ్యాస్తో అయితే ఆమెకు జాబ్ ఉందా అని అడగాలి. ఆమెకు జాబ్ ఉందా? ఆమె మంచి ఉందాగా తయారవుతుంది, చక్కగా ఉంది, డబ్బులు బాగా ఖర్చు పెడతాడు కుర్రోడు, పోనీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఆడికి జాబ్ అయినా ఉందా ఆడికి అని అడగాల. ఏమని అడుగుతావు? యాజ్ హీ ఏ జాబ్, యాజ్ హీ ఏ గవర్నమెంట్ జాబ్, యాజ్ హీ ఏ ప్రైవేట్ జాబ్. అప్పుడు నువ్వేమని అంటావు? తెలిసిన వ్యక్తి ఉంటావు, తెలిసిన వ్యక్తి ఎవరు అడుగుతావు హ్యావ్ ఏ జాబ్ అని అంటే నో హీ హ్యాజ్ నాట్ ఏ జాబ్. కానీ అతను జాబ్ లేదు. ఎస్ హీ హ్యాజ్ జాబ్, అతను జాబ్ ఉంది. ఈ మచ్ ఎర్నింగ్ మచ్ మనీ, ఎక్కువ జీతం వస్తుందన్నమాట మంత్లీ. అంచేతనే మనం ఏ రకంగా ఏ పదం ఎప్పుడు వాడాలో కూడా తెలుసుకోవాలి. ఇది ప్రెజెంట్ టెన్స్. ఇది అర్థమైంది కదా ప్రేక్షకులు? మీ అందరికి అర్థమైందా వీక్షకులు? అయితే మరి మనం చెప్పుకుందాం. ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ అండ్ హ్యాజ్ నేర్చుకున్నాం. ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ అండ్ హ్యాజ్. ఇది మీరు ఇంకా షార్ట్లీ ఇంకా నేర్చుకుంటుంటారు. తొందరగా మీరు పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ చేసినట్లయితే ఇంకా చాలా కొత్త విషయాలు మీకు పెడుతూ ఉంటాను. చాలా విషయాలు పెట్టి మీకు తొందరగా కొద్ది రోజుల్లో ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకునేటువంటి మీకు ఏర్పాటు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.